BR9 టీవీకి స్వాగతం. సమిష్టి పోటీ, ఐకమత్య పోరు, ఉమ్మడి విజయమే లక్ష్యం. 175 నియోజకవర్గాల్లో 3 పార్టీలు పోటీ చేసినట్లు భావించాలి. 3 పార్టీల కలివిడితనం పోలింగ్ బూతుల్లోనే కనిపించాలి. జనసేన రిస్క్ తీసుకుని మరి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది. చంద్రబాబు లాంటి నాయకుడిని కావాలని వేధించిన వైసీపీ ప్రభుత్వం. నా వంతుగా ఆయనకు కీలక సమయంలో అండగా నిలిచాను. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురంలో కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడ వ్యక్తి విజయం కంటే కూటమి విజయం ముఖ్యం. నేను గెలిస్తే వర్మ గెలిచినట్టే. ఈ ఎన్నికలు సమిష్టి పోటీ అని 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు భావించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. శనివారం మధ్యాహ్నం కొత్తపల్లిలో పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి SVSN వర్మ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ను పవన్ కళ్యాణ్ గారు కత్తిరించి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం రోజున పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు భావించాలి. ప్రతి చోట జనసేన పోటీ చేస్తున్నట్లు జన సైనికులు, వీర మహిళలు భావిస్తే, ప్రతి చోట తెలుగుదేశం పార్టీ పోటీ చేసినట్లు తెలుగుదేశం కార్యకర్తలు భావించాలి. అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా తాము 175 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు భావించి 3 పార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా పోరాడితేనే ఉమ్మడి విజయం అద్భుతంగా ఉంటుందని, కూటమి ప్రభుత్వం బలంగా ఏర్పడుతుందన్నారు. వైసీపీ పాలనకు ముగింపు పలకాలనేదే లక్ష్యం. రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి స్థిరమైన పాలన ప్రజలకు అందాలనే ఆకాంక్షతోనే తెలుగుదేశం పార్టీ క్లిష్ట సమయంలో ఆ పార్టీకి జనసేన అండగా నిలిచింది. అటు ఇటు అయితే జనసేన పార్టీ ఉనికినే ప్రమాదం అని తెలిసిన ఆ రోజు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించిన వెంటనే పొత్తు నిర్ణయం తెలియజేశాం. బీజేపీ సైతం తర్వాత కూటమిలోకి రావడంలో వైసీపీ పతనం ఖాయమైంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే కీలక సమయంలో ఆ పార్టీకి అండగా నిలిచాం. చంద్రబాబు లాంటి వ్యక్తిని వైసీపీ వేధిస్తూ కావాలని జైల్లో పెట్టిన సమయంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనకు అంతం పలకాలన్నదే దీని వెనుకున్న అర్థం. దీనిని 2 పార్టీల కార్యకర్తలు సూక్ష్మంగా ఆలోచించి సమిష్టిగా ముందుకు కదలం చూస్తే ముచ్చటగా ఉంది. ఇదే స్ఫూర్తిని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి బలమైన పునాది కార్యకర్తలు వేయాలని అన్నారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మాట్లాడుతూ, పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 144 స్థానాల్లో పవన్ కళ్యాణ్ టీడీపీని మోస్తుంటే 21 స్థానాలు చంద్రబాబు నాయుడు జనసేనను మోస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. టీడీపీ అధినేత ఆదేశాలకు పాటిస్తూ ప్రతి కార్యకర్త వీరిరువురిని భారీ మెజార్టీతో గెలిపించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జనసేన పార్టీ లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన టీడీపీ నేతలు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, మర్రెడ్డి శ్రీనివాస్, గిరీష్ వర్మలు పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం, కూటమి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ